నేను ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్‌కొచ్చేసరికి గర్భగుడిలో అభిషేకం అయిపోయింది. అంటే కొంచెం లేట్ అయింది నేనొచ్చేసరికల్లా. ఇంకా ఏం చేస్తాం బయట ఉన్న దేవునికి అభిషేకం చేసేసాను. ఈ శివలింగము అచ్చం శ్రీశైలంలో శివలింగం కూడా ఇంతే చిన్నగా ఉంటది. నేను చూసా శ్రీశైలంలో శివలింగం ఎంత చిన్నగుంటదంటే చాలా చిన్నగా కిందకని ఉంటది. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది ఈ టెంపుల్‌లో గూడా. నేనైతే భలే అనిపించింది నాకు. శివుడు ఎక్కడైనా శివుడే కదండీ! అందుకనే నాకలా అనిపిచ్చిందని చెప్పాను. శ్రీశైలంలో గూడా ఇలానే ఉంటాడు దేవుడు. కాకపోతే మీరొకసారి వెళ్ళినప్పుడు గమనించండి. శ్రీశైలం గూడా చాలా అదృష్టం ఉంటేనే వెళ్తామండోయ్! అది గూడా నేనైతే ఒకే ఒక్కసారెళ్ళిన. అది గూడా నైన్త్ క్లాస్ ఆర్ 10థ్ క్లాస్‌లో వెళ్ళినట్టు గుర్తు అంతే. ఇంతవరకి ఎళ్ళలే శ్రీశైలం. మళ్ళీ ఆ దేవుడు నన్ను పిలవలేదు. అదే వేడుకొండల స్వామి దగ్గరకైతే లెక్కలేనన్ని సార్లు పోయినా. శ్రీశైలం మాత్రం ఒక్కసారే వెళ్ళినా. నాకెంతో వెళ్ళాలనుంది. ఎప్పుడు పిలుస్తాడో ఆ దేవుడు నన్ను గూడా శ్రీశైలానికి. శ్రీశైలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి. శివుడి ఆజ్ఞ ఉండాలి. శివుడి మీద అపారమైన ప్రేమ ఉండాలి. నాకు చాలా ఉంది. ఓం నమ శివాయ.